తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 43% పోలింగ్ నమోదైంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మన ప్యానెల్లోనూ, అగ్ర నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్గా బరిలోకి దిగారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలను పలువురు హీరోలు సీరియస్గా తీసుకోలేదు. నిర్మాతలుగా ఓటు హక్కు ఉన్నా కొందరు హీరోలు ఓటు వేయలేదు. వాటన్నిటికీ కూడా కృషి చేస్తారు. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 805 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 66, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 375, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుజన్ లైవ్ ద్వారా అందిస్తారు ఫిల్మ్ ఛాంబర్ నుంచి. సుజన్, ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది, మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తూ ఉంది కదా, ఏంటి సిచ్యువేషన్? ఎస్ నవీన్, అంటే ఊహించిన దానికంటే చాలా తక్కువ పర్సంటేజ్ పోలింగే ఈసారి ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడల్లా 50% కంటే ఎక్కువే ఉండేది, కానీ ఈసారి మాత్రం కేవలం 43% పోలింగ్ నమోదవడం జరిగింది. ప్రధానంగా నిర్మాతల సెక్టార్కి సంబంధించి ఒక 805 ఓట్లు అంటే ఆ సెక్టార్ వరకు పర్వాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మిగతా సెక్టార్లకు సంబంధించి యావరేజ్ పోలింగ్ అనేది నమోదైంది. ముందు నుంచి కూడా ఈ విషయం మీద రెండు ప్యానెల్ సభ్యులు కూడా కొంత అసహన అంటే కొంత ఇబ్బందికరమైన పరిణామాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. తాము చాలామంది సభ్యులను ఫాలోఅప్ చేసినప్పటికీ కూడా కొంత వీకెండ్ అవటం, తర్వాత కొంతమంది ఇక్కడ అందుబాటులో లేకపోవటం ఇత్యాది విషయాల వల్ల చాలా తక్కువ పోలింగ్ అనేది నమోదు అవటం జరిగింది. ఇక మరొక అంశం ఏంటంటే కనుక నిర్మాతలుగా కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా తమ హక్కును ఓటు హక్కు ఇక్కడికి వచ్చి వినియోగించుకోలేకపోవడం అనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. అగ్ర హీరోలు కానీ మిడిల్ రేంజ్ ఉన్న హీరోలు మనం విజువల్స్లో చూస్తున్నాం. సందీప్ కిషన్ నిర్మాతగా ఉన్నారు. ఆయన నిర్మాతగా వచ్చి తన ఓటు హక్కును ఆయన వినియోగించుకోవడం జరిగింది. అలాగే హీరో నాని కానీ, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, వీరు నలుగురు వచ్చి తాము నిర్మాతలుగా ఉన్న తమ ఓటు హక్కును వినియోగించడం జరిగింది. అయితే అగ్ర హీరోలైన రామ్ చరణ్ కానీ, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, రామ్ పోతినేని, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేకపోవడం, ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రైవేటు కార్యక్రమాలు ఉండటం, షూటింగ్లు ఉండటం ఇత్యాది కారణాల వల్ల తాము ఇక్కడికి రాలేకపోయారు అని చెప్పేసి వాళ్ళ టీమ్స్ నుంచి వినిపిస్తున్నమాట. ఏదైనప్పటికీ చాలా అంటే 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి కొంత ఆలస్యమైనప్పటికీ దీని మీద పోరాటం చేసి అశోక్ కుమార్ ఈరోజు ఎలక్షన్స్ జరిగే విధంగా కూడా కృషి చేయటం ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. ఇరు ప్యానెల్స్కి సంబంధించిన సభ్యులు కూడా ఎవరికి వాళ్ళే ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు, ప్రచారోపణలు చేసుకున్నారు. కానీ ఈ ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి ఇక ఎవరు గెలిచినా సరే అందరం కలిసికట్టుగా ఛాంబర్ అభివృద్ధికి కానీ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేద్దామనే ధోరణిలోనే కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. 3 గంటల అనంతరం ఈ కౌంటింగ్కి సంబంధించి ఈ ఎలక్షన్స్కి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కానుంది. 3, 2, 4 or 5 ఈ 2 గంటల్లో తుది ఫలితం తేలనుంది. తర్వాత సెక్టార్లకు సంబంధించి ఎవరైతే ఎన్నుకోబడతారో ఈసీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున సురేష్ బాబు పేరు ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి ఈసారి అధ్యక్షుడికి ఎన్నుకోబోతున్నారు కాబట్టి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరొక ప్యానెల్ నుంచి కూడా మరొకరి పేరు వినిపిస్తుంది. కాబట్టి అల్టిమేట్గా ఎవరు ఎన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా అధ్యక్ష ఎన్నిక అనేది చాలా కీలకం. సో దానికి ఆ విషయంలో మాత్రం ఆపోజిట్ ప్యానెల్ నుంచి కూడా కొంతమంది సభ్యులను తమకు సపోర్ట్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ మినిట్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఫైనల్గా అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు, నూతన కార్యవర్గం ఎవరు రాబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరమైన పరిణామం. మరికొద్ది గంటల్లోనే దానికి సంబంధించిన క్లారిటీ మనకి వచ్చే అవకాశం ఉంది. నవీన్, అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు సంబంధించి అది ఎప్పుడు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది సుజన్?
ఎస్, కౌంటింగ్ వన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జిబిటర్ సెక్టార్ ఈసారి జరగబోయే ఎగ్జిబిటర్ సెక్టార్ కాబట్టి దానికి సంబంధించిన సభ్యులందరూ స్టూడియో ఆ సెక్టార్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరు నిలబడే బాగుంటుంది అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు మిగిలిన సెక్టార్ సభ్యులు కూడా మెజారిటీ సభ్యుల అభిప్రాయమే ఇక్కడ కీలకం కాబట్టి ఎవరు మెజారిటీ సభ్యులు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది 5 గంటలు మేబీ 4 or 5 తర్వాత తుది ఫలితం వెలువడిన తర్వాత వాళ్ళందరూ కూడా కూర్చుని తమకి ఉన్న సమస్యలు ఏంటి అంటే ఆపోజిట్ వర్గం కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. తమకు ఏదన్నా పర్సనల్గా ఏదన్నా సాల్వ్ చేయాలి అంటే కనుక అధ్యక్ష పదవికి తాము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ కూడా చర్చించుకుని మేబీ 1 or 2 hours పట్టొచ్చు. లాస్ట్ టైం కూడా దిల్రాజు అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి దాదాపు 2-3 గంటల సమయం తీసుకుని ఎప్పుడో రాత్రి అయింది, అర్ధరాత్రి అయింది ప్రకటన చేయడానికి. సో ఈసారి కూడా అలా ఉంటుందా లేదా సభ్యులందరూ ముందుగానే క్లారిటీగా ఉన్నారా ఎవరిని ఎన్నుకోవాలని దాని మీద తుది ఫలితం వచ్చిన తర్వాత కౌంటింగ్ ముగిసిన తర్వాత దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. అధ్యక్ష ఎన్నిక మాత్రం చాలా కీలకం. సో దానికి సంబంధించి మేబీ 6 o'clock వల్ల దీనికి సంబంధించి అధ్యక్షుడు ఎవరు బాబుతున్నారు, కార్యవర్గ సభ్యులు ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం ఒక అంశం అయితే దానికి సంబంధించి క్లారిటీ అయితే రావచ్చు. సురేష్ బాబుతో పాటు ఇంకా ఎవరైనా పోటీలో ఉండే అవకాశం ఉంటుందా? అధ్యక్ష రేసులో ఇంకా ఎవరెవరు ముందుకొచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అదే అలాగే ఇతర ప్యానెల్కి సంబంధించిన వారు కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు కదా. ఎస్, మన ప్యానెల్ ఏదైతే చిన్న నిర్మాతలందరూ కలిసి వాళ్ళు మన ప్యానెల్ అని చెప్పేసి పోటీ చేశారో ఆ ప్యానెల్ తరపున ఎగ్జిబిటర్గా ఎవరిని నిలబెట్టాలి ఏంటి అనేది మీద రకరకాల చర్చలు ఉన్నాయి. నటికుమార్ పేరు వినిపిస్తుంది, నటికుమార్ కాకపోతే ఇంకెవరు అనేది కూడా వాళ్ళ మధ్య చర్చ నడుస్తూ ఉంది. ఇటుపక్క ప్రోగ్రెసివ్ ప్యానెల్ సురేష్ బాబు పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అల్లు అరవింద్ కూడా ఉన్నారు, అలాగే మిగతా అగ్ర నిర్మాతలు ఉన్నారు కాబట్టి బట్ ప్రస్తుతానికైతే వినిపిస్తున్న పేర్లు ఏవైనప్పటికీ కూడా తుది ఫలితం వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. నిన్నటి వరకు ఉన్న మనకి ఇన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి ఎవరికి వాళ్ళు ప్యానల్ వాళ్ళు చాలా అంటే ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో చాలా లెక్కలు మారిపోయిన పరిస్థితి. ఈరోజు ఎలక్షన్ పూర్తయిన తర్వాత కొంతమంది సభ్యులు ఇక్కడికి వచ్చి అంటూ ఉన్నారు పూర్తిగా లెక్కలు మారిపోయినాయి, ఇన్ని సీట్లు వస్తాయి అనుకుంటే ఇన్ని సీట్లు మనకి ఈసీ మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అలాంటి మార్పులు మరికొన్ని జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నడుస్తున్న ప్రచారం ప్రకారం సురేష్ బాబు లేదా నటికుమార్ వీళ్ళిద్దరిలో ఎవరన్నా అధ్యక్ష పదవికి పోటీ పడతారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బట్ ఏదైనా అధికారికంగా వాళ్ళ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. వస్తేనే మనం ఫర్దర్గా దానికి సంబంధించిన ఇక అల్టిమేట్గా ఏంటంటే ఎన్నికల అధికారి ప్రకటన మీదే మనం అందరం కూడా ఆధారపడి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం చెప్పాలి కాబట్టి వాళ్ళ అఫీషియల్ ప్రకటన కోసం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఏం చెప్తున్నారు? గతంతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గడం కావచ్చు, అలాగే అంచనా అనుకున్న దానికన్నా ఇంత తక్కువ పోలింగ్ నమోదవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? ఎందుకంటే ముందు నుంచే తెలుసు ఈరోజు పోలింగ్ ఉంటుంది, పైగా అందరికీ అనుకూల సమయాన్ని నిర్ధారించుకున్నప్పటికీ పెద్దగా పోలింగ్ నమోదవకపోవడానికి కారణం అనుకోవచ్చు. ఎస్, అంటే ఉదయం నుంచి 8 గంటల నుంచి చూసుకుంటే కనుక చాలా మందకొడిగా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది సాగుతూ వచ్చింది. సమయం గడిచే కొద్దీ కొంత పెరుగుతుంది అని చెప్పేసి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే దానికి వాళ్ళు కారణాలు ఇరు ప్యానల్ సభ్యులు చెప్పేది ఏంటంటే కొంత ఎక్కువగా లోకల్గా ఎవరైతే ఓటింగ్ ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో పాటు ఈ ఎలక్షన్కి సంబంధించి కొంత ఓవర్ ఎక్స్పోజ్ అయింది, అంటే ఎక్కువ ప్రచారం అనేది నిర్వహించారు. ఇదేదో పెద్ద జనరల్ ఎలక్షన్ టైప్లో కూడా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం నడిచింది. అది కాస్త నెగిటివ్ అయింది అని చెప్పేసి కూడా ప్యానెల్కి సంబంధించిన సభ్యులు మనతో మాట్లాడటం జరిగింది. దీంతో పాటు కొంత ఏంటి ఎప్పుడూ కూడా ఎలక్షన్ అనేది జూన్ జూలై ఈ మాసాల్లో జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు డిసెంబరు ఇయర్ ఎండింగ్ అవటం, అది కూడా వీకెండ్ అవటం, ఎవరికి వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలతో కొంత ఎక్కువగా సిటీని దాటి బయటికి వెళ్ళిపోవటం ఇట్లాంటి కారణాలు అంటూ ఉన్నారు. మరి కొంతమంది ఏజ్ దృష్ట్యా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. తాము ఫాలోఅప్ చేసినప్పటికీ కూడా పలు కారణాల వల్ల ఈసారి కంప్లీట్గా ఓటింగ్ తగ్గు స్థాయిలో అయింది అని చెప్పేసి చెప్తున్నమాట. బట్ ఈ తక్కువ స్థాయి ఓటింగ్ అనేది ఎవరికి ఫేవర్గా ఉంటుంది మాత్రం మనం కొద్దిసేపట్లోనే మనకి వెయిట్ చేస్తే కనుక తెలిసి ఎవరి పక్కన ఉంటుంది అంటే మనకి తెలిసే అవకాశం. థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్.